హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. మీరైతే మన వీడియోస్ ఎలా ఉన్నాయంటే నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవంగానే చేసే పని మీకైతే అందరికీ తెలిసిన విషయమే. ఏ పని పక్కన పెట్టినా కానీ ఫస్ట్ అయితే బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఏ పని చేసేలోపు ఈ బియ్యం అయితే నానతాయి కదా, మన టైం వేస్ట్ ఉండదు. బియ్యం నానడం వల్ల అన్నం అయితే పొడిగా చాలా చక్కగా పొడుగ్గా విచ్చుకొని ఉంటుంది అయితే నా ఐడియా. అందువల్ల అయితే నేను ఎప్పుడైనా ఫస్ట్ లేవగానే అదే పని చేసుకుంటాను. ఏ పని అయినా తర్వాత అయినా చేస్తాను కానీ వంట. ఈ రైస్ అని కడుక్కునేది అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని. అది మీకు అందరికీ తెలుసు. నా ప్రతి వీడియోలో నేనైతే కంటిన్యూస్గా చెప్తాను. మీరు ఏదేమైనా ఎన్నిసార్లు చెప్పాలా అనుకున్నా కానీ నేను చెప్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు అట్లా వస్తూనే ఉంటుంది. చాలా గిన్నెలు అయితే ఉన్నాయని గిన్నెలన్నీ తోమలేదు నైట్ వచ్చి, అంటే నైట్ తిన్నాయి అవి. లేవగానే తోముతా కానీ తోమలేదు. ఫస్ట్ రైస్ కడుక్కున్నాక వంట చేసుకుంటూ తోముకుంటూ ఉంటాను. అవి అయితే అలా ఉండిపోయాయి. తర్వాత నేను పనులన్నీ కంటిన్యూ చేసుకుంటాను. ఇవాళ అయితే కొద్దిగా చాలా చిన్నగా తీసానండి వీడియో, ఎందుకంటే బాగా జలుబు చేసింది, తీయడానికి నాకు అవ్వలేదు. అందుకని చాలా కొద్దిగానే తీశాను. అస్సలు వీడియో పెట్టకుండా ఉండడం కంటే కొద్దిగా గొప్ప మన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి అందించడం బెస్ట్ అనేసి నేనైతే వీడియో అయితే కొద్దిగానే క్లిప్స్ తీసేసి పెట్టానండి. మీరైతే ఏమీ అనుకోకండి, వీడియో లెంత్ కొద్దిగానే ఉంది అంతేనా అనైతే అనుకోకండి. నన్నైతే ఈ గాజులు పగిలాయి, అదే చూసుకుంటున్నాను. బియ్యం కడుగుతుంటే అది ఒత్తుకుపోయి పగిలింది. దాన్ని బ్లడ్ వస్తుందా ఏంటి అని చూసుకున్నాను. బ్లడ్ అయితే ఏం రాలేదు కానీ గాజు కొద్దిగా ఇరకపోయింది. ప్రతి ఇంట్లో అయితే ఆడవాళ్ళకైతే డే మొత్తం పని ఉంటూనే ఉంటుంది. మగవాళ్ళు అయితే ఒకటే పని చూసుకొని వచ్చేస్తారు, కానీ ఆడవాళ్ళకైతే ప్రతిరోజు ప్రతి పూట ప్రతి నిమిషం అయితే పని అయితే ఉంటుందండి కంపల్సరీ. అంటే మగవాళ్ళు ఒకటే పని ఉంటారని నేను అనను, వాళ్ళు చేస్తేనే కదా మనమైతే బ్రతికేది. కాకపోతే వాళ్ళు ఒక్క పనితోటి వెళ్ళి చూసుకుంటారు. గుడ్ మార్నింగ్ కన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? టైము 7 అవుతుంది. వెదర్ చల్లగా ఉండేసరికి మంచిగా పడుకున్నావా? ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్చుకోవాలన్నా. బుక్స్ తెచ్చినావు, అక్కడ పెట్టినావు, దాంట్లో కొన్ని చదువుకుంటావా వేరే బ్యాగ్లో? చూడో సరే. హాయ్, వెరీ నైస్. నేనైతే డే మొత్తం చేసిన పనే చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అయితే నేను చాలామందిని చూస్తాను, చాలా చిన్నగా పనులు చేసుకుంటూ ఉంటారు. నేనైతే పనులు అయితే పిల్లలు వెళ్ళేసరికి సగం పనులు అయితే అయిపోతాయి అయితే, ఎందుకంటే అట్లా నేను షెడ్యూల్ అయితే అట్లా సెట్ చేసుకుంటాను. అందువల్ల నాకైతే టైం అయితే చాలా సేవ్ అవుతుంది. నేను ఎందుకంటే పిల్లలు వెళ్ళ ముందుకే చేస్తాను అంటే నాకు మళ్ళీ కూరగాయలు వస్తాయి కాబట్టి మళ్ళీ గబగబా పని లేకుండా నేనైతే అట్లా పిల్లలకు వాళ్ళని రెడీ అవ్వమనేసి నేనైతే ఇటు రైస్ పెట్టేసి ఇటు వంట చేసుకుంటూ అవి అయ్యేలోపు పక్కనే షింక్ ఉంటుంది కాబట్టి నేను ఈలోపు బాసనలన్నీ తోమేసుకుంటాను. అలా టైం అయితే నాకు సేవింగ్ అవుతుంది. తర్వాత పిల్లలకు అన్నం పెట్టేస్తాను. అన్నం తిన్నాక ఇంకా ఉన్నది లేని మొత్తం అన్ని చదువుకుంటూ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను. చపాతీలు చేస్తుంది చూడండి. నీకు పట్టుకోవడం రావట్లేదా? మడతరొట్టే చేస్తున్నా. బ్యాక్ కెమెరా పెట్టి కదా తీసు. చూడండి ఎట్లా చేస్తుందో. ఇప్పుడైతే 3 అయినాయి. ఇవాళ మండే కదా, నైట్ కోసం మండే కదా ఇవాళ, అందుకే మా మమ్మీ తినదేమో అందుకే చేస్తుంది మా అందరి కోసం. లైక్ చేయండి. మమ్మీ ఏం చేస్తున్నావు? నైట్ కోసం టిఫిన్ చేస్తున్నావా? మా మమ్మీది ఇవాళ ఏం తినరు ఫ్రెండ్స్, మా అందరి కోసం అయితే చపాతీ చేస్తుంది. రాయలే ఇంకా 3 బిట్స్ ఉన్నాయి. హోంవర్క్స్ రాస్తున్నావా? అనే బుక్స్ ఆడ వేసిపోయిండా ఆటకి? అవునా నాన్న?
మడత రొట్టె కదా, అందుకే షేప్ అయితే వస్తలేదు. ఇట్లా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుంటా. తర్వాత అన్నీ కాల్చుకుంటా. ఇక్కడైతే ఒక పక్కన పెట్టుకొని ఈ చపాతీలు అయితే కాల్చుకుంటున్నా. ఫస్ట్ అయితే నేనైతే ఆయిల్ వేయను, కొంతమంది వేసి కాలుస్తారు. నేనైతే డైరెక్ట్ ఫస్ట్ చపాతీని పెనం మీద వేసి అటు ఇటు ఒకసారి అయితే ఆయిల్ లేకుండా కాలుస్తాను. కాల్చిన తర్వాత ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ఇట్లా పొంగుకు వస్తుంది. పొంగుకు రావడం వల్ల పిల్లలు కొద్దిగా ఎగ్జైట్మెంట్తో తింటారని నా ఆలోచన. నేనైతే అట్లా కాలుస్తా. డైరెక్ట్ ఆయిల్ వేసి కాలవడం వల్ల అవి పొంగవి. ఇక్కడ వాయిస్ తోటే మాట్లాడి ఇచ్చాను, కాకపోతే కూరగాయలు అమ్మడానికి వచ్చారు. అది సౌండ్ వస్తుంటే నేనైతే ఇక సౌండ్ తీసేసాను. నైట్ కోసం చపాతి ఎంతసేపు తమ్ముడు షూట్ చేసిండు పాపం, వాడికి అస్సలు తీయడమే రావట్లేదు వీడియో. అంత ఎట్లా చేసిండు తెలుసు, అడ్డం నిలువు అన్నట్టు చేసిండు. పాపం తీరాలి కదా చిన్నోడు. పెద్ద బాబే తీస్తాడు ఎప్పుడు వీడియోస్ కావాలన్నాడు. కొన్ని మడత రొట్టె చేసిన, కొన్ని మామూలు రొట్టెలు చేసిన. అవునా? చూపించపాలి. ఇక్కడ ఏంటంటే మా పక్కనే మున్నేరు వాగు ఉంటుందండి. మా పక్కనే అంటే పక్కనే. ఇది లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ బ్రిడ్జ్ ఉందా, ఆ పైన ఆనుకొని అయితే పోయింది వాటర్. ఈసారి కూడా వస్తున్నాయా లేదా అని డాబా మీదకి ఎక్కాము. ఎక్కితే రాళ్ళ వరకు అయితే వస్తున్నాయి. ఇంత ఉండేయండి వాటర్ అయితే. అసలు ఇక వర్షం 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా పడుతుంది కదా, ఏమన్నా వాగు నిండిందా అనేసి వెళ్ళి చూసామన్నట్టు. పోయినసారి అయితే అసలు చాలా ఇబ్బంది పెట్టింది, ఇళ్ళల్లోకే వచ్చాయండి వాటర్ అయితే. మొత్తం అందరం ఖాళీ చేసేసి వెళ్ళిపోయాము. ఒక 2-3 డేస్ వెళ్ళిపోయాక తగ్గాక వచ్చామండి. అదే మీకు చెప్దామని చూపించాను.